నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ఉద్యోగ నియామక పరీక్షల్లో విప్లవాత్మక సంస్కరణలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకే దేశం ఒకే పరీక్ష రీతిలో ఉద్యోగాల భర్తీకి జాతీయ నియామకాల సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్ఆర్ఏ నిర్వహించే ఉమ్మడి అర్హత పరీక్ష ద్వారా కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ నియామక బోర్డులకే పరిమితం చేసిన తర్వాత కేంద్రంలోని 20 నియామక సంస్థలకు వర్తింపజేస్తారు. ఏటా 2 సార్లు జరిగే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోరు 3 ఏళ్లు చెల్లుబాటు అవుతుంది. అభ్యర్థులకు మళ్లీ పరీక్ష రాసుకుని స్కోరు పెంచుకునే అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్యోగాలకు ఒకే పరీక్ష ద్వారా యువతకు కలిగే ప్రయోజనాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి గోపాలకృష్ణ గారు, బ్రెయిన్ ట్రీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, జిఎస్ గిరిధర్ గారు, రేస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, బ్యాంకింగ్ పరీక్షల శిక్షణ నిపుణులు, ఏపూరి శ్రీనివాస్ గారు, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు. గోపాలకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి అర్హత పరీక్షతో నియామకాలు చేపట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మీరెలా విశ్లేషిస్తారు? బడ్జెట్లో చెప్పిందే ఇది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది. దీనివల్ల డెఫినెట్లీ మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. మెయిన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రాంతీయ భాషలో రాసుకోవచ్చు. వీరిచ్చిన పరీక్షలు ఏవైతే ఇచ్చారో ఇప్పుడు గ్రూప్ బి, గ్రూప్ సి, ఈ పరీక్షలు మనం చూస్తే అండి, ఎస్పెషల్లీ మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ అవి చూస్తే ఎక్కువ ఉత్తర భారతీయులు ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి వారికి అవగాహన ఉంది, మన వారికి అవగాహన లేదు మన వాళ్ళకి. 2 భాష మెయిన్ థింగ్ అని, భాష ప్రాబ్లం అయిపోయి వారైతే హిందీలో రాసుకోవచ్చు, మనం ఇంగ్లీష్లోనే రాయాలి. దీనివల్ల వీళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే మాతృభాషలో కూడా వస్తుంది, కొన్ని భాషల్లో ఇస్తాం, ఇంకా ఆ నెంబర్ ఆఫ్ భాషలు కూడా ఇంక్రీజ్ చేస్తారని. ఉన్న భాషలు అయితే ఇస్తారు, ఇంకా కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. 2, స్టూడెంట్కి మెయిన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ మెయిన్లీ ఎవరికంటే మనకు స్టూడెంట్కి బెనిఫిట్, బికాజ్ ఒకటి భాష, ఒకటి తను సొంత ఊరిలో ఖర్చు తగ్గుతుందండి. 2, ట్యాక్స్ పేయర్కి బెనిఫిట్, ఎందుకంటే గవర్నమెంట్ ఖర్చు తగ్గుతుంది. ఒక కామన్ ఎగ్జామ్ అన్నది ఇట్ ఈస్ గుడ్. కానీ ఒకటి కామన్ ఎగ్జామ్ మనం తీసుకునేటప్పుడు చూడవలసింది ఏమిటంటే, అందరికీ కామన్గా మనం చేయగలమా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కానీ వీళ్ళు సెట్ చేసేటప్పుడు యూనివర్సిటీ సిస్టము కానీ స్కూలింగ్ సిస్టము తీసుకుని వాళ్ళు క్వశ్చన్ సెట్ చేస్తారండి. ఈ స్కూలింగ్ సిస్టమ్ కామన్గా ఉండాలి. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి దీనికి ఇప్పుడు వచ్చిన దానికి కనెక్షన్ ఉండాలి. కానీ ముఖ్యంగా చూస్తే మనం 10th క్లాస్ తీసుకున్నారనుకోండి, సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ వాటన్నిటికీ ఎంత వ్యత్యాసం ఉందో అది చూసుకుని, అలాగే 10th క్లాస్ బోర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మనం కామన్ టెస్ట్ పెట్టినప్పుడు 10th బేసిసే అయితే కానీ ఆ పరీక్షకి 10th క్లాస్ కామన్గా ఉందా, సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, అది కొంచెం చూసుకుని మీరు క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలండి. అదర్వైజ్ ఇట్స్ ఒకటంటే నేను ఏదో విప్లవాత్మక అని నేను అన్నండి, ఒప్పుకోనది. ఎందుకంటే ముందు కూడా ఉంది ఇది. 1955-56లో మన సివిల్ సర్వీసెస్ పరీక్ష తీసుకుంటే ఫస్ట్ అందరూ కామన్ ఒక పరీక్ష రాసేవారు, అంటే సివిల్ సర్వీసెస్కే కామన్ పేపర్స్ రాసేవారు. ఆ తర్వాత మీకు ఐపీఎస్ కావాలంటే 2 ఎక్స్ట్రా పేపర్స్, ఐఏఎస్ కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా పేపర్స్, ఇంటర్వ్యూలో మార్కులు కూడా మార్చేవారండి. ఇప్పుడు అలాగే ఉంది, అందరూ ఒక పరీక్ష రాస్తారు. ఆ పరీక్ష రాసిన తర్వాత మీరు ఏ సంస్థకు రాస్తున్నారు వాళ్ళు మళ్ళీ పరీక్షలు చేసుకోవచ్చు. అంటే ఒక కామన్ ఎగ్జామ్ అవుతుంది. 2-3 సార్లు మీరు పరీక్ష రాయవలసిన అవసరం లేదు, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఏ గుడ్ స్కోర్. అది మెయిన్ అడ్వాంటేజ్. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయోజనమే కాకుండా ఇంకెవరైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉందండి. ఒక పరీక్ష కండక్ట్ చేయాలంటే, అది కూడా ఆఫ్లైన్ పరీక్ష అంటే అయ్యే ఖర్చు చాలా ఉంటుంది. ఆ ఖర్చు తగ్గిపోతుంది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా చేయని అవసరం లేదు. 2, అది మనకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వచ్చేది, అభ్యర్థి ట్రావెల్ చేసి వచ్చి ఇంకో సెంటర్ తీసుకుని దాని బదులు డిస్ట్రిక్ట్లోనే అవుతుంది అనమాట. 3, మరీ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. సో ఓవరాల్ అయితే డెఫినెట్లీ అందరికీ అడ్వాంటేజ్ ఉందండి. గిరిధర్ గారు, ప్రస్తుతం కేంద్రం ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ నియామక బోర్డులకే ఉమ్మడి అర్హత పరీక్షను పరిమితం చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగం మిగతా సంస్థలను ఈ పరిధిలోకి తెస్తారు. ఒక పరీక్షతో విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగుతుందంటారు? బెనిఫిట్ ఎవరెవరికి ఉంటుంది? స్టూడెంట్స్ కాకుండా ఈ కామన్ ఎగ్జామినేషన్ వల్ల ద మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఐబీపీఎస్ అండి. ఈ ఐబీపీఎస్ తీసుకుంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఐబీపీఎస్ కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి. వాళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చేసి వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 3 కండక్ట్ చేస్తారు. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి మళ్ళీ ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్ చేస్తారు. స్కేల్ 1 ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే స్కేల్ 1, స్కేల్ 2 చేస్తారు, స్కేల్ 3 చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఈ ఇయర్కి 2020కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఎగ్జామినేషన్లో వాళ్ళు సెప్టెంబర్ మంత్ 12th నుంచి మొదలు పెట్టుకుంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. 12th, 13th, 19th, 20th, 27th 5 డేస్లో కండక్ట్ చేస్తారు. స్కేల్ 1 ఆఫీసర్స్ కండక్ట్ చేస్తారు, అలాగే క్లర్క్స్ కూడా కండక్ట్ చేస్తారు, అసిస్టెంట్స్.
నెక్స్ట్ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 3 నుంచి 3, 4, 10 వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్స్ మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే చూడండి, ఒకే ఒక ఆర్గనైజేషన్ మనం తీసుకుంటే వాళ్ళు ఎన్ని డేట్స్లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామినేషన్, తర్వాత ఎన్ని స్లాట్స్ ఉంటాయి, ఒక రోజులోనే 5-6 స్లాట్స్ ఉంటాయి, వాళ్ళు 5-6 స్లాట్స్లో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి, 5-6 డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి. ఇంత కన్ఫ్యూజన్ వాళ్ళకే ఉంటుంది. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత పీఓ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇస్తారు, క్లర్క్స్ ఇస్తారు. దీని తర్వాత ఈ లోపల ఎస్ఎస్సి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఇస్తుంది, సిహెచ్ఎస్ఎల్ ఇస్తుంది. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు ఎన్టీపీసీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు కండక్ట్ చేయలేదు. గ్రూప్ డి ఉంది. మెనీ ఎగ్జామినేషన్స్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్. అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్స్ కండక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇన్ని కండక్ట్ చేసేవారు క్లాష్ అయిపోతాయి. కొన్ని ఎగ్జామినేషన్ వదిలేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అసిస్టెంట్స్ మనం అనుకున్నాం, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఎగ్జామినేషన్ డేట్ ఒకరోజు క్లాష్ అవుతుంది. వాళ్ళు స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేము అది రాయాలా ఇది రాయాలా, ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి. ఇదన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తుంది కామన్ రిటన్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామినేషన్ రాస్తే చాలా ముఖ్యంగా ఏమవుతుందంటే టైం చాలా సేవ్ అవుతుంది, వాళ్ళకి ప్రిపేర్ అవుతారు. తర్వాత ఇంకొక పాయింట్ గోపాలకృష్ణ గారు మెన్షన్ చేశారు, సిలబస్ ఎలా ఉంటుంది అంటే కామన్గా ఉంటుందా ఎగ్జామినేషన్లో అంటే నేను అనుకోవటం ఆ ఎడ్యుకేషన్ పాలసీకి సిస్టమ్ కావచ్చు, వాళ్ళు సిబిఎస్ఈలో చదివినా ఎస్ఎస్సీలో చదివినా ఇందులో వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్స్ మెయిన్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇదే ఉండే అవకాశం ఉంది. జనరల్ నాలెడ్జ్ సమ్ ఎక్స్టెంట్ ఉండొచ్చు. ఇవి వాళ్ళు ఏ సిస్టంలో చదువుకున్నా కూడా ఈ కామనే, ఎక్కడైనా చేసుకోవచ్చు. అది వాళ్ళు రైల్వేస్లో కూడా కామనే, బ్యాంకులో కామనే, స్టాఫ్ సెలక్షన్లో కామనే. వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం వాళ్ళు ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మెయిన్స్కి వచ్చే వరకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామినేషన్లో ప్రొబేషన్ ఆఫీసర్ తీసుకుంటారు, లేకపోతే స్పెషలిస్ట్ ఆఫీసర్ తీసుకుంటారు. ఆ ఎడిషనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది వాళ్ళు చేసేది. కాబట్టి వాళ్ళు పెట్టే సిలబస్లో పెద్ద ప్రాబ్లం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఈ బెనిఫిట్ అనేది స్టూడెంట్స్కి, కండక్ట్ చేసే వాళ్ళకి చాలా ముఖ్యంగా ఉంది. స్టూడెంట్స్ ట్యాక్స్ పేయర్స్కి ఎంతైతే ఇబ్బంది ఉందో వాళ్ళ మనీ వేస్ట్ అయిపోతున్నందుకు స్టూడెంట్స్కి అంతకంటే ఎక్కువ ఉంది. డైరెక్ట్గా ప్రతి ఎగ్జామినేషన్ కండక్ట్ అప్లై చేసుకోవడానికి 850. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామినేషన్కి 850 రూపీస్, 700, 800, 850. ఒక 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే 3000 రూపాయలు ఎవరు తెచ్చిస్తారండి? వాళ్ళ పేరెంట్స్ని అడగలేరు, అడగాలంటే మొహమాటం గ్రాడ్యుయేట్స్కి. అటువంటి సిచ్యువేషన్లో ఒక ఎగ్జామినేషన్ రాస్తే సరిపోతుంది, చాలా మనీ సేవ్ అవుతుంది వాళ్ళకి ఫైనాన్షియల్గా. టైము, సార్ చెప్పినట్టుగా ఎగ్జామినేషన్కి దూరాభారాలు, ఎక్కడో ఇన్ని జిల్లాలకు 100కు పైగా ఉన్న జిల్లాల నుంచి వచ్చి వాళ్ళు రాయాలి అంటే అందుకని 175 అలా జిల్లాలలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. గవర్నమెంటే సొంతంగా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి వాళ్ళతో రాయిస్తుందంటే డెఫినెట్గా బెనిఫిషియల్ అండి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్కి ముఖ్యంగా, తర్వాత ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసి ఐబీపీఎస్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, వాళ్ళందరికీ బెనిఫిషియల్ అండి. భారతీయ భాషలన్నింటిలోనూ కామన్ టెస్ట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో దక్షిణాది విద్యార్థులు ఏ స్థాయిలో ప్రయోజనం పొందవచ్చు అంటారు? వాళ్ళకి ప్రధానమైన అడ్వాంటేజ్ వాళ్ళకి హిందీ భాషలో వాళ్ళకు ఉండడం, వాళ్ళ మాతృభాషలో ఎగ్జామినేషన్ రాసుకోవడం. ఇది సౌత్ ఇండియాకి వచ్చే వరకు వేరు లాంగ్వేజ్లో వాళ్ళది ఉండే వరకు వాళ్ళకి ఇంకొక హిందీకి ఎగనెస్ట్గా అంతగా వాళ్ళు పర్ఫెక్ట్ ఉండరు కాబట్టి ఇంగ్లీష్లో ఎక్కువగా పట్టు ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే ఇంకొక ఆప్షన్ లేక రాసుకోవాల్సి వస్తుంది. చాలామంది ఇది లేకనే ఈ ఇంగ్లీష్ వల్లనే బ్యాంక్ ఎగ్జామినేషన్ అన్నా డిఫికల్ట్ అని, ఎస్ఎస్సి అన్నా డిఫికల్ట్ అని, రైల్వేస్ అన్నా డిఫికల్ట్ అని ఆ భావన రావడానికి ప్రధాన కారణం ఆ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉందనే ఫీలింగ్లో ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ఐబీపీఎస్ కండక్ట్ చేసే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జామినేషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు, కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. దానికి వల్ల విపరీతమైన స్పందన ఉంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఆర్ఆర్బీకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎక్కువ యాక్చువల్గా స్పందన ఉంది. ఎందుకు అంటే అది వాళ్ళ మదర్ టంగ్లో ఎగ్జామినేషన్ రాసుకునే అడ్వాంటేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మీరు చూడండి, ఒక రాబోయే 2-3 సంవత్సరాలు ఇది కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో ఉత్తరాది వారికి పోటీగా దక్షిణాది వారి నుంచి కూడా మీకు ఈ పోటీ వస్తుంది. ఎస్ఎస్సీ నుంచి, తర్వాత బ్యాంక్స్ నుంచి వస్తుంది. డెఫినెట్గా ఉంటుంది, కాంపిటీషన్ తప్పనిసరిగా ఉంటుంది. బట్ ప్రతిభ చూపించినప్పుడు కాంపిటీషన్ పెద్ద ఇబ్బంది కాదు అది. సో అది డెఫినెట్గా ఉంటుంది. నార్త్ ఇండియన్ నుంచి ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళకేదో పార్షియాలిటీ ఉందని కాదు, వాళ్ళు ఎక్కువ రాస్తున్నారండి, వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంది. 2 ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు. మన దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి అవగాహన అంత లేదు ఈ పరీక్షల గురించి, లోకల్ లెవెల్లోనే ఉందాం, ఈ పరీక్షలు రాస్తే మనం నార్త్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అవుతామనే భయాలు ఇవన్నీ ఉన్నాయి. మెల్లమెల్లగా ఇవన్నీ తొలగిపోయి మనకు అందరూ అన్ని చోట్ల తెలుగువారు కనిపిస్తారు ఈ లెవెల్లో. శ్రీనివాస్ గారు, కేంద్ర ఉద్యోగాలకు నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోరు 3 ఏళ్లు చెల్లుబాటు అవుతుంది. దీంతో ఒకే పరీక్ష ద్వారా యువత ఉద్యోగం పొందటానికి ఎలాంటి భరోసా ఏర్పడుతోంది? ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ నేను బ్యాంక్ జాబే చేయాలని ఇంట్రెస్ట్తో ఉంటాడు, లేదా కొద్దిమంది నేను ఓన్లీ ఎస్ఎస్సీఏ ఫోకస్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ప్రాసెస్ వచ్చి ఒక 1 ఇయర్ జరుగుతుంది కాబట్టి సుమారుగా సెలక్షన్ అంతా
నిజంగా బ్యాంక్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా మిగిలినవి కూడా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, అంటే కొంత సెక్యూర్డ్గా ఉండడానికి కావచ్చు. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మూడింటికి కలిపి ఒకటే పరీక్ష కాబట్టి ఆ స్టూడెంట్ మీద ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధం అవుతున్నారో వాళ్ళ మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ చూసుకుంటారు. సో ఫస్ట్ లెవెల్ స్కోర్ని బట్టి తర్వాత ఇక సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ లైక్ 2 టైరు 3 టైరు ఆ లెవెల్లో ఏంటంటే తనకు నచ్చిన దానికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కామన్గా మన ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి ఒక ఎగ్జామ్ తీసుకున్నా, లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్ తీసుకున్నా, బ్యాంక్ తీసుకున్నా, అందరూ అర్థమెటిక్కే ఇస్తారు. ఒక ఎస్ఎస్సిలో మాత్రం అర్థమెటిక్తో పాటు మళ్ళీ కొంత జామెట్రీ, టెగ్నామెట్రీ ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మన మిత్రులు గోపాలకృష్ణ గారు ఇందాక చెప్పినట్టుగా ఈ 10th క్లాస్ సిలబస్ అవి చూస్తే మన గిరిధర్ గారు కూడా దాని మీద చెప్పడం జరిగింది. సుమారుగా మనకు ఎంత గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా టాపిక్స్ వచ్చి 10th క్లాస్ టాపిక్సే తీసుకుంటాం జరుగుతుంది. డెప్త్ మాత్రం కొంచెం ఆ పరిధిని దాటి ఇంటర్మీడియట్ స్థాయిలో లేకపోతే కొంత డిగ్రీ స్థాయిలో కొంచెం డెప్త్ ఉంటుంది, అంతే. కంటెంట్ అదే ఉంటుంది. సో అంటే వాళ్ళకి దీనివల్ల ఏమవుతుందంటే ఒకటే ఎగ్జామ్ కాబట్టి ముందు ఒక సిలబస్ తెలిసిపోతుంది. 3 రకాల సిలబస్లు ఉండవు, 3 సిలబస్. సిలబస్ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఈజీ అవుతుందంటారు, కష్టం అవుతుంది? ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుందండి, ఎందుకంటే అన్నిటి కలిపి ఒకటే చదువుతున్నాడు. దానివల్ల కొంచెం డెఫినెట్గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనకు ఒకసారి పాస్ అయితే 3 ఇయర్స్ అలాగో వ్యాలిడిటీ ఉంటుంది. అయినప్పటికీ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి 4 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ కొంచెం వీక్గా ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా స్టూడెంట్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మీరు అన్నట్టు మొత్తం 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కో సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎక్కువ స్కోర్ వస్తే దాని పరిగణలోకి తీసుకుంటారు. ఏది ఎక్కువ వస్తే ఆ వేలో మరలా స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు ఏ రకంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటారు? సాధారణంగా అబ్జర్వ్ చేస్తే రిజల్ట్స్ బ్యాంక్ సెలెక్ట్ అయిన వాళ్ళే ఎస్ఎస్సికి సెలెక్ట్ అవుతారు, ఎస్ఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళే రైల్వేకి సెలెక్ట్ అవుతారు. ఒకే వ్యక్తికి అన్ని ఉద్యోగాలు వస్తాయి, 4-5 వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఛాయిస్ వచ్చాక మొత్తం రిజల్ట్స్ వచ్చాక ఒకదానిలో జాయిన్ అవుతుంది. ఒక మనిషి 4 జాయిన్ అవ్వడు కదండి. సో దానివల్ల ఆ సంవత్సరం ఆ డిక్లేర్డ్ వేకెన్సీ వేకెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి తగ్గిపోతుంది. తర్వాత మీరు అడిగినట్టుగా ఈ చాయిస్ అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి తీసుకున్నారనుకోండి, కొన్ని ఎగ్జామ్స్ జనరల్ నాలెడ్జ్ వరకే లిమిట్ అవుతున్నాయి, కొన్ని దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కలుపుతున్నాయి, కొన్ని జనరల్ అవేర్నెస్ కలుపుతున్నాయి. అంటే ఇవి కూడా ఒక స్టాండర్డ్ వచ్చేస్తుంది ఫార్మేట్. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ తీసుకున్నా దానికేమి సిలబస్ అయిపోయిందని కూర్చుంటాక లేదండి. ఎవరు ఒక అర్థమెటిక్ ఉందనుకోండి, సిలబస్ అయిపోయిందని దర్జా కూర్చోవచ్చు. రీజనింగ్ ఉందనుకోండి, కొంత మనకు వచ్చాక కొంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఇంగ్లీష్ రెగ్యులర్ గ్రామరే ఉంటుంది కాబట్టి అది పర్వాలేదు. ఇటు వచ్చి ప్రాబ్లం వల్ల ఇటు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి డెప్త్ ఎక్కువ ఉంటుంది. మనకి ఈ పరీక్షలన్నీ జనరల్లీ ఇప్పుడు ఒక ప్రతిదానికి పరీక్ష ఉన్నప్పుడు ఫస్ట్ పరీక్ష ఎప్పుడు ఒక నెగిటివ్ పరీక్షగా ఉండేది. అంటే ఏంటంటే ఎలిమినేట్ చేద్దాం, లక్షలు రాస్తున్నారు, అందులోంచి మనం 10,000 తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ చేసేయడం. అండ్ అన్ని రకాల క్వశ్చన్లు అడిగానండి నేను ఈ ప్రోగ్రాంలో కూడా. మన దగ్గర ఒకసారి మొన్న ఒక 1 year బ్యాక్ చెప్పాను ఈ విషయం. అక్బర్ డైడ్ ఆఫ్ విచ్ డిసీజ్ అని చెప్పి అడిగారు. అది ఎవరు చదువుతారండి, ఏ పుస్తకంలో చదువుతారు? అది ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్ చూస్తే, ఈ లక్షలో ఉన్నది ఎలాగో ఒక క్వశ్చన్ అన్నా తప్పు చేస్తే వాళ్ళు తగ్గిద్దామని. ఇప్పుడు ఈ కామన్ టెస్ట్ వల్ల ఆ ప్రాబ్లం రాదు, అందరికీ ఒక గ్రేడింగ్ వచ్చేస్తుంది. ఆ గ్రేడింగ్ ప్రకారం యూ విల్ గో. సో ఎలిమినేషన్ అనేది ఉండదు అనమాట. ఎలిమినేషన్ సెకండ్ రౌండ్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ రౌండ్లో కనీసం ఎలిమినేషన్ ఉండదు. లేనప్పుడు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుందండి. చాలామందికి ఏమవుతుందంటే ఒకసారి పరీక్ష రాస్తున్నారు, డిస్కరేజ్ అయిపోతున్నారు పాస్ అవ్వకపోతే. ఇంకా పరీక్షలు రాయడం మానేసి నేను ఏదో ఉద్యోగం చేస్తాను అంటే, గవర్నమెంట్ ఉద్యోగాల వైపు ఎప్పుడైతే మన ప్రభుత్వ ఉద్యోగాలు మనం చూస్తామో అప్పుడు వీటికి కొంచెం టైం పీరియడ్ ఉంటుంది. దానికి వీరికి మోటివేషన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇంత స్కోర్ వచ్చింది, సెకండ్ టైం ఐ కెన్ ఇంప్రూవ్ అని. అది డెఫినెట్లీ దీనివల్ల అడ్వాంటేజ్ వస్తుంది, మెయిన్ అడ్వాంటేజ్. గోపాలకృష్ణ గారు, ఉమ్మడి అర్హత పరీక్ష స్కోరు అటు ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకు అందుబాటులో ఉంటుంది అంటూ ఉన్నారు. ఈ స్కోర్ని బేస్ చేసుకొని ప్రైవేట్ సంస్థలు ఎటువంటి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది? ఆ తర్వాత ఈ నూతన ఒకే పరీక్ష విధానం అభ్యర్థికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే దీనిలో 2 విషయాలు ఇచ్చారండి వాళ్ళు. ఒకటి ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోరని, 2 మీకు ఏంటంటే బేసిక్గా ప్రైవేట్ సంస్థలని. ప్రైవేట్ సంస్థలు తీసుకునేది తక్కువగా ఉందండి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు కూడా ఎలా చేశారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్ వెళ్ళిన తర్వాత అందులో ఓన్లీ ఒక సర్టన్ పర్సంటేజ్ పాస్ అవుతారు, సర్టన్ పర్సంటేజ్ తిరిగి వస్తారు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వారి లిస్ట్ అంతా వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆ లిస్ట్ అంతా వెబ్సైట్లో పెడుతున్నారు. ప్రైవేట్ సెక్టర్ ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా కావాలంటే డైరెక్ట్ దే కెన్ రిక్రూట్ అనమాట. అలా వారు తీసుకున్నారు అది. కానీ దానివల్ల ఎక్కువ మంది ఇష్టపడటం లేదు ఒకటి. 2 ప్రైవేట్ సెక్టర్ కూడా మాకు కావాల్సిన క్వాలిటీస్ వేరు,
మీరు టెస్ట్ చేసిన క్వాలిటీస్ వేరు. సో అందుకని వీ వుడ్ నాట్ లైక్ టు గో అంటారు. సో ప్రైవేట్ సెక్టర్పై మనకంత దీనికి ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదండి, అన్లెస్ ప్రైవేట్ సెక్టర్ రిక్వైర్మెంట్ కూడా ఇలా ఉంటే. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్కి కావాల్సింది గవర్నమెంట్కి కావాల్సింది డిఫరెంట్ అది. ఈ మిగతా పబ్లిక్ సెక్టర్ అనుకోండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే డెఫినెట్లీ దే కెన్ యూస్. ఇప్పుడు మన గేట్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు, అలాగే అక్కడైతే మనం వీ కెన్ యూజ్ ఇట్. కానీ ఇది వాళ్ళకి ఒక ఈ కామన్ది దే కెన్ యూజ్, కానీ ప్రైవేట్కి పెద్ద ఉపయోగపడుతుంది నేను అనుకోవట్లేదు. ఐబీపీఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఒక్కోసారి వయసుకు సంబంధించి కొన్ని నిబంధనలు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఏ రకం కన్సిడర్ చేస్తారంట? అంటే ఇప్పుడు బేసికలీ మళ్ళీ వయసు అన్నిటికంటే హైయెస్ట్ వయసు దేనికి ఉందో అది తీసేసుకుంటారండి ప్రస్తుతానికి. తర్వాత వయోపరిమితి తగ్గించాలంటే అడ్వాన్స్ నోటీస్తో పాటు తగ్గిస్తారు. సో వయోపరిమితి వల్ల మనకి దీనిలో ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఇది యూపీఎస్సీకి వర్తించదండి. అంటే సివిల్ సర్వీసెస్ పరీక్ష కానీ గ్రూప్ ఏ పరీక్షలకు కానీ ఈ సెట్ అనేది వర్తించదు. ఆ పరీక్ష వేరేగానే జరుగుతుంది అది. సో ఆ క్లారిటీ అందరికీ ఉండవలసిన అవసరం ఉంది. రెండు ఏమిటంటే దీనికి చదువుకుంటూ ఒక పరీక్ష రాసిన తర్వాత స్టూడెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటే దీన్ని ఒక మోటివేషన్గా యూజ్ చేసుకోవాలి. ఎయిమ్ ఎప్పుడు మనకు హై ఉంటుంది, కానీ ఫస్ట్ రావడానికి ఫస్ట్ మెట్టు ఎక్కినట్టు ఉంటుంది అనమాట. కామన్గా ఈ మెట్టు నేను ఎక్కగలిగాను, ఈ పరీక్ష నాకు వచ్చింది అంటే దెన్ వీ కెన్ గో ఇన్ ఫర్ అదర్ ఎగ్జామ్స్. సో డెఫినెట్లీ ఒకటేమిటంటే నేను ఐ థింక్ మన రిప్రజెంటేషన్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ రిప్రజెంటేషన్ అండి, ఈ సర్వీసెస్లో తక్కువ ఉంది. ఉండవలసిన దానికంటే నా ఉద్దేశంలో తక్కువగా ఉంది. అది ఇప్పుడు బాగా పెరుగుతుందండి, అది చాలా అడ్వాంటేజ్ అది. రెండు ఐ థింక్ కల్చర్ మారుతుందండి. పోటీ పరీక్షలు రాసే కల్చరు ఎక్కడైతే మనకి నేను నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పోటీ పరీక్షలకి ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఇస్తారు క్యాండిడేట్కి. ఇక్కడ అది లేదండి, ఒక అభ్యర్థికి లేదు అది. సో అది ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే కనీసం ఫస్ట్ టైం అతనికి వచ్చింది, ఇతను ప్రూవ్ చేసుకున్నాడు, నెక్స్ట్ టైం హీల్ గోయింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. వన్స్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ వస్తుంది. స్కోర్ వచ్చిన తర్వాత మరలా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, తర్వాత ఐయూపీఎస్ దీనికి సంబంధించి మరలా నోటిఫికేషన్ పెడితే వాటి సెపరేట్గా మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుందా? అంటే ఇంటర్వ్యూ పర్పస్ ఏమన్నా? ఇంటర్వ్యూ తీస్తారు, కానీ నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది స్పెసిఫిక్గా అన్నారు, దానికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే నేను ఎలిజిబుల్ అయ్యాను అంటే దానికి అడ్వర్టైజ్మెంట్ ఎలా వస్తుందంటే దే విల్ సే ఓన్లీ క్యాండిడేట్స్ హూ బీన్ ఎలిజిబుల్ అప్ టు దిస్ స్కోర్ ఇన్ సెట్ క్యాన్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ అని ఇస్తారు. సో మనకు అంతకంటే స్కోర్ వస్తే, క్వాలిఫైయింగ్ స్కోర్ కంటే ఎక్కువ వస్తే దెన్ దే కెన్ గో అండ్ అప్లై అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఒక అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే 2 సార్లు ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు కూడా రాయాలండి, కానీ ఏంటంటే ఇది 2-3 ఏళ్ళు ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ మళ్ళీ రాయని అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన సివిల్స్ ప్రిలిమినరీలో జస్ట్ ఒక ప్యారలల్ తీసుకొద్దామని, ఈ సంవత్సరం ప్రిలిమినరీ పాస్ అయిన అభ్యర్థి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాస్ అవ్వట్లేదు. పరీక్ష మారిపోతుంది, కాంపిటీషన్ మారిపోతుంది. సో అందరూ ఏమంటున్నారంటే ఈ ఇయర్ పాస్ అయ్యాను కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎందుకు ప్రిలిమ్స్ రాయాలి, డైరెక్ట్లీ మెయిన్స్ రాస్తానని. అది ఒప్పుకోలేదు, కోర్టు ఒప్పుకోలేదు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మీరు ఈ ఇయర్ మంచి స్కోర్ వచ్చింది, మీరు 2 ఏళ్ళు యూ కెన్ యూజ్ ద సేమ్ స్కోర్. సో ఫస్ట్ పరీక్ష అనేది మళ్ళీ రాయడం అనేది తగ్గిపోతుంది. సో అభ్యర్థి మీద ఆ వెయిట్ బాగా తగ్గుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద వెయిట్ తగ్గుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇన్ని పరీక్షలు రాయడం, మనం అన్నట్టు ఖర్చు కానీ ఏమవుతుంది అనే భయం ఒకటి, ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. గిరిధర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతూనే ఉంటారు. పలు పోస్టులకు ఒకే పరీక్షా విధానం ఉన్నప్పుడు పోటీపడే అభ్యర్థుల సంఖ్య మరింత పెరుగుతుందంటారా? పోటీ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటారు? పోటీ అనేది ఇప్పుడు ఒకటే ఎగ్జామినేషన్ నేను రాయాలి అనేది చెప్పి వాళ్ళు రాస్తారు, పోటీ డెఫినెట్గా ఉంటుంది. దీంట్లో అదే క్యాండిడేట్స్ కాకుండా ప్రతి సంవత్సరం కొత్త క్యాండిడేట్స్ వస్తుంటారు, గ్రాడ్యుయేట్స్ అయిపోయిన వాళ్ళందరూ కొత్తగా వచ్చి రాస్తుంటారు. ఇందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే వాళ్ళు ఒక స్కోర్ని ఒక ఎగ్జామినేషన్ ఎన్నిసార్లు రాసుకొని వాళ్ళ స్కోర్ని మెరుగుపరుచుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే క్యాండిడేట్స్ మీకు ఎక్కువ కనిపిస్తారు. సో డెఫినెట్గా ఆ స్కోర్కు మెరుగుపరుచుకోవాల్సిన దీంట్లో ఉంటారు కాబట్టి పోటీ ఉంటుంది, డెఫినెట్గా తీవ్రత ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ కూడా డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఉపయోగించుకునేది 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు సపరేట్ రిక్రూట్మెంట్ ఇలాగే ఉంటుంది వాళ్ళది కూడా. మన ఐబీపీఎస్ వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారో అదేవిధంగా కండక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీ సిఆర్టీ చేసి సెంట్రల్ మన వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఉంది, వాళ్ళకి మళ్ళీ ఇవే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. వాళ్ళు కూడా ఈ స్కోర్ తీసుకోవచ్చు. ఆ సిఆర్టీలో ఈ స్కోర్ దాటిన వాళ్ళని తీసుకొని ఫర్దర్గా వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఆలోచిస్తే అభ్యర్థులు అయితే కష్టపడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎస్, కాకపోతే వీళ్ళు సౌత్ నుంచి మనం అనుకున్నట్టుగా వీళ్ళు పెరుగుతారని అనుకున్నాం. ఇది బేసికల్గా ఇప్పుడు అందరూ కండక్ట్ చేస్తున్న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాంటిదండి. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇంకొక మెయిన్ ఎగ్జామినేషన్ లాంటిది ఇంకొక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ అనేది క్లరికల్ ఎగ్జామినేషన్స్కి ప్రజెంట్గా లేదు. తర్వాత ఆఫీసర్ క్యాడర్లో ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే అది ఆ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ ఉంటుంది. బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సీ వాళ్ళు కావచ్చు, అది కండక్ట్ చేసుకునే అవకాశం అయితే అక్కడ ఉండొచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్ ఐబీపీఎస్ మొదటిసారి కండక్ట్ చేసినప్పుడు ఈ కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి ఒక 9 years బ్యాక్ మొట్టమొదట వాళ్ళు ఇదే సిస్టమ్ ఫాలో అయ్యారు.
ఒక కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్కోర్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ అందరికీ స్కోర్స్ ఇచ్చారు. వాళ్ళ స్కోర్ కార్డు పంపించాక ఆ స్కోర్ కార్డుని తీసుకున్న తర్వాత బ్యాంకులు ఇండివిజువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశాయి. ఎవరైతే ఈ పలానా స్కోర్ ఒక 65 మార్క్స్ దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే అప్లై చేసుకోండి. ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల అందరూ అప్లై చేసుకోకుండా, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోకుండా ఆ సెట్ ఆఫ్ పీపుల్ మాత్రం అప్లై చేసుకుంటారు. ఈసారి కూడా అది కూడా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఇప్పుడు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి బ్యాంకులో, వాళ్ళకి స్పెషల్గా కండక్ట్ చేయాల్సింది ఇంకొక ఎగ్జామినేషన్, కామన్ ఎగ్జామినేషన్ కాకుండా. ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి స్పెషల్గా ఉండే అవకాశం ఉంది. బట్ పోటీ మాత్రం డెఫినెట్గా బాగానే ఉంటుందండి. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. అంటే ఈ రోజుల్లో ఏమవుతుంది, ఫస్ట్ గవర్నమెంట్ పరీక్ష రాస్తున్నారు ఒక అభ్యర్థి, మళ్ళీ ప్రైవేట్కి వెళ్తున్నారు, పాస్ అవ్వకపోయేసరికి ప్రైవేట్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేసామని. గవర్నమెంట్ ఎగ్జామ్ రాసామంటే అచ్చా నువ్వు అక్కడ పాస్ అవ్వలేదు, మరి ఇక్కడ ఎట్లా సక్సీడ్ అవుతావు అన్న క్వశ్చన్ ఉందన్నమాట. అది కొంచెం ఇప్పుడు మారే ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు, దేశంలో చాలామంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకుంటూ ఉంటారు, ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటారు. కామన్ టెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ఎలాంటి ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు అంటారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇది తీసుకోవచ్చు అనేటువంటి పాయింట్ ఒకటి ఉందండి. సో దానివల్ల ఏంటంటే ఇంతకుముందు వరకు డిగ్రీ అయిపోయాకే వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ రేపొద్దున ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్లో ఉండగానే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఇటు ప్రైవేట్ రిక్రూట్మెంట్ దీనికి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి రావచ్చు. ప్రజెంట్ మనం బయట చూస్తుంటే ఒక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అయితే ఎక్కువ ఇటు ఐటీ సెక్టార్కే ప్రిఫర్ చేస్తున్నారు, అది రానప్పుడే గవర్నమెంట్ సెక్టార్కి వస్తున్నారు. అదర్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే బీఏ, బీకామ్, బీఎస్సీ వీళ్ళందరూ ఎక్కువ స్టార్టింగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఏమవుతుందంటే వాళ్ళు చదివిన డిగ్రీ ఏదైనా ఈ కామన్ టెస్ట్ ఉంది కాబట్టి ముందు ఈ టెస్ట్కి కూడా ప్రిపేర్ అవుతారు. సో అందువల్ల స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఫైనల్ ఇయర్లో ఉండగానే వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంత జనరల్ నాలెడ్జ్ మీద అవగాహన కావచ్చు, అలాగే రివిజన్ ఆఫ్ కొంత అర్థమెటిక్, కమర్షియల్ మ్యాథ్స్ కొంత రివిజన్ చేసుకొని, దాంతోపాటుగా ఇంగ్లీష్ ఏముంది 10th క్లాస్ దాకా చదువుకుని ఇంగ్లీషే కొంత గ్రామర్ అంతా కూడా మరొకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఇక రీజనింగ్ ఎలాగూ ఒక స్టూడెంట్ చదువుతున్నా అంటే మోస్ట్లీ ఇంజనీరింగ్ వాళ్ళు ఏంటంటే అనలిటికల్ స్కిల్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా కొంత ఆ స్కిల్ సెట్ని తీసుకుని వాళ్ళు చదువుకునే అకాడమిక్ ఎగ్జామ్స్తో పాటుగా రోజుకి ఒక 1 అవర్, 1.5 అవర్ ఎంతో కొంత సమయాన్ని వెచ్చించగలిగితే ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ మన ప్రధానంగా కనిపిస్తున్నది గ్రాడ్యుయేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది. అవునండి. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని ఎగ్జామ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లైక్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటిని ఫేస్ చేయాలంటే జనరల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. బట్ బీఏ, బీకామ్ వీళ్ళు ఎలా ఫేస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండాలి అండ్ ఎటువంటి ట్రైనింగ్ సిస్టమ్ అవసరం అంటారు? అంటే ఇది యాక్చువల్గా అది ఒక ఇంప్రెషన్ అండి. నిజానికి ఏంటంటే బీఏ చదివినా, బీకామ్ చదివినా, బీటెక్ చదివినా ఎగ్జామ్స్ మనం ఏ పరీక్ష పేపర్ చూడండి మీరు 10th క్లాస్ మ్యాథ్స్ అవే ఉంటాయి. అంతకుమించి స్టాండర్డ్ ఏం పెరిగిపోదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హై స్కోర్ చేయాలంటే సబ్జెక్ట్ తెలిస్తే సరిపోదండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎందుకు ఇచ్చిన టైం తక్కువ ఉండొచ్చు. ఈవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక పేరే ఉంటుంది కానీ 30 క్వశ్చన్లు ఇవ్వచ్చు. సో ఆ ఫ్రేమింగ్ కూడా తెలియాలి. సో దాంతోపాటుగా కొంత స్కిల్ కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే 10 నిమిషాల్లో మీరు ఒక 5 లెక్కలు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకోండి, అదే 10 నిమిషాల్లో మరికొన్ని లెక్కలు చేయగలగాలి. అలాగే రీజనింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీరు కొంత ఎప్పుడు సమయం చెక్కినా కొంత ఏదో ప్రాబ్లం చేస్తూ ఉంటేనే మీకు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇక ఇంగ్లీష్ అవి అంటారా, వానికి టైమింగ్ కన్నా కూడా కొంత కాంప్రహెన్షన్ అయితే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మనం కాంప్రహెన్షన్ రాసేటప్పుడు మనకి నచ్చిన టాపిక్ వచ్చింది అనుకోండి, మీకు సైన్స్ ఇష్టం, అదేదో ఆర్ట్స్ ఏదో వచ్చింది, వెళ్ళదు రీడింగ్. అందువల్ల కొంచెం అట్లాంటి కాంప్రహెన్షన్ వెళ్ళడానికి వాళ్ళు ఏంటంటే రీడింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనేక రకాల పరీక్షలు రాయకుండా ఒకే పరీక్ష ద్వారా నియామకాల వెసులుబాటు వల్ల యువతకు చాలా మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులకు పలు పరీక్షలు రాసే భారం తగ్గటమే కాకుండా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.